హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడే అండి. ఫ్రైడే మార్నింగ్ నేను సేమియా ఉప్మా టిఫిన్ కోసం చేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టం అండి సేమియా ఉప్మా. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సో సేమియాలో కొంచెం క్యారెట్, టొమాటో, ఆలు, ఇంకొన్ని జీడిపప్పు ఇలా వేసుకొని చేసుకుంటాను నేను. కొంచెం టేస్టీగా ఉంటుంది కదా, వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటాను అన్నమాట. సో ఇదండి సేమియా ఉప్మా రెడీ. సో ఫ్రైడే రోజు ఏంటంటే మేము స్పెషల్గా మాకు ఆ రోజు ముస్లిమ్స్కి నెయిల్స్ తీసుకోవడం సున్నత్ కదా. సో నెయిల్స్ తీసుకుంటాం అన్నమాట. అందరం ముగ్గురం తీసేసుకుంటాం ఫ్రైడే రోజు మార్నింగ్ అలా. సో ఇక్కడ నాజుకి మా ఆయన తీస్తున్నారు. నేను యాక్చువల్గా నెయిల్స్ పెంచుదాం అనుకుంటున్నానండి లెఫ్ట్ హ్యాండ్కి స్టైల్గా, కానీ మా హస్బెండ్కి నచ్చదు. ముందు మా డాడీ కూడా అలాగే, చిన్నప్పుడు మా డాడీ తీసేసేవారు నన్ను కూర్చోబెట్టి నెయిల్స్. మా హస్బెండ్ తీసేస్తున్నారు చూడండి. అంటే తీసేయడమే మంచిది కదా నీట్నెస్గా. అండ్ ఫ్రైడే రోజు మేము పర్టికులర్గా నేను మా సిస్టర్ కలిసి బయట, అంటే పైనుంచి టాప్ ఫ్లోర్ నుంచి కింద వరకు స్టెప్స్ అన్నీ ఊడ్చి మాప్ పెట్టేసుకుంటాము. ఇదిగోండి మా సిస్టర్ మాప్ పెడుతుంది. అంటే ఫ్రైడే రోజు వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటాం అన్నమాట బయట ఏరియా అంతా. ఇంకా ఇంట్లో ఎలాగో పెట్టుకుంటాం ప్రతిరోజు. అండ్ ఫ్రైడే రోజు ఇంకా బాత్ చేసేసి నేను నమాజ్ టైంకి ఇలా అగరబత్తులు పెట్టుకుంటాను. ఓన్లీ ఫ్రైడే రోజే పెడతాను. కొంచెం రిలీజియస్ ఫీలింగ్ కదా మాకు, ఫ్రైడే అంటే కొంచెం స్పెషల్ కాబట్టి కింద అలా ప్లేట్ పెడతాను. సో ఫ్రైడే నమాజ్కి రెడీ అయిపోయాను ఇంకా. సో ఫ్రైడే రోజు కొంచెం స్పెషల్ అన్నమాట మాకు. ఇక్కడ చూడండి మా నాజు కూడా నమాజ్ చేస్తుంది. అంటే తనకంత పర్ఫెక్ట్గా రాదు, ఐడియా ఉందన్నమాట ఏమేం చేస్తామని. చూడండి ఎంత క్యూట్గా చేస్తుందో కదా. అంటే నేను చేయడం చూస్తుంది కదా, సో తనకి ఐడియా ఉంది ఎలా చేయాలి అనేది. అండ్ ఈరోజు మేము ఏం కుక్ చేసుకోలేదండి. అంటే క్లీనింగ్కి చాలా టైం పట్టేసింది, లేట్ అయిపోయింది. సో మా కారిలోవాలో రెహమాన్ బిర్యానీ అని ఫేమస్ అండి, చాలా బాగుంటుంది ముస్లిమ్స్దే. సో ఇది చికెన్ ఫ్రై బిర్యానీ, ఇది ఖట్టా, వాళ్ళ ఖట్టా కూడా బాగుంటుంది. అండ్ రైతా ఇస్తారు. సో ఆ రోజు ఇంకా అదే తిన్నాం లంచ్కి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. వైజాగ్ ఆరిలోవాలో రెహమాన్ బిర్యానీ. అండ్ ఆఫ్టర్ బిర్యానీ కొంచెం అంటే స్పైసీగా ఏదైనా తిన్నా, మనకి వేడి చేసింది అనుకోండి, నేనేం చేస్తానంటే వెంటనే ఇలా సౌంఫ్ అంటారు కదా, సౌంఫ్ పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. అది వాటర్లో వేసుకొని కొంచెం, ఇది ఏమో పట్టిక బెల్లం పౌడర్ అన్నమాట, మిశ్రీ అంటాం మేము, పట్టిక బెల్లం అంటారు కదా మీరు. అది కూడా మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో అది కొంచెం సౌంఫ్ వేసుకొని ఈ పట్టిక బెల్లం కూడా పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తాగేస్తాను. సో ఏంటంటే మనకి బాడీలో హీట్ కూడా తగ్గుతుంది. అంటే యూరిన్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, మంటగా ఉన్నా కూడా వెంటనే ఇది తగ్గిస్తుందండి. ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది నాకు మా మమ్మీ వాళ్ళ డాడీ, మా తాతగారు చెప్పారు. సౌంఫ్ వేసుకొని తాగితే వాటర్లో చలవ చేస్తుంది అన్నమాట. అండ్ ఫ్రైడే రోజు ఏదో ఒక స్వీట్ చేసుకుంటానండి నేను. సో ఇక్కడ సేమియా అవుతుంది. అండ్ ఇందులో కొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. ఘీ యాడ్ చేస్తే ఆ టేస్టే వేరు కదా, చాలా బాగుంటుంది ఘీ వేస్తే మనకి. అండ్ కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకున్నాను, జీడిపప్పులు, కిస్మిస్. సో సేమియా రెడీ అన్నమాట. ఎలా ఉందండి కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అసర్ నమాజ్కి రెడీ అయిపోయాను, అసర్ నమాజ్ చేసుకోవడానికి. ఇక్కడ మా నాజు ఏదో చిన్న కార్ కొనుక్కుంది లైట్ది, అది మీకు చూపించమంటుంది. సో చూపిస్తున్నాను. అండ్ ఈవినింగ్ ఏదైనా తిందామనిపించింది. సో మ్యాంగోస్ ఉంటే మ్యాంగోస్ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టాను. అంటే తొక్క తీసేసి పీసెస్. స్పూన్ से नहीं खाते
अच्छा है, मीठा है। क्या हो फ्रूट, क्या हो? मैंगो। ओ आम। మా నాజు చూడండి వాళ్ళ డాడీతో ఇలా విండో దగ్గరే మీటింగ్ పెడుతూ ఉంటుంది. ఆయన కాల్స్ లేకపోతే మాట్లాడతారు లేదా బిజీగా ఉంటారు. సో ఆ విండో దగ్గర వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. अच्छा अच्छा लो नीचे पड़ जाता तू स्पून से खाई जाता हाथ से खाता है। अच्छा ఇంకా డిన్నర్ కోసం డ్రమ్ స్టిక్ కర్రీ చేసుకుంటున్నాను. మునక్కాడ కర్రీ నాకు చాలా ఇష్టం అండి. అండ్ నాజు కూడా బాగానే తింటుంది డ్రమ్ స్టిక్ కర్రీ. సో ఇది మా ఫ్రైడే వ్లాగ్ అండి. ఎలా అనిపించింది మీకు? ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ చూడడానికి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.